యాక్సిడెంట్ జరిగితే మాకు ఇబ్బంది వస్తుంది. సాటి డ్రైవర్ కాబట్టి సాయం చేయాలనుకుంది మా లీడర్ ముందుకు వచ్చి మనసున్న మహారాజులు ఎవరైనా కానీ సహకరించాలని, వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అయితే ఆదుకునేదానికి ఎవరు లేరు. నిరాశ్రయురాలైన ఆటో డ్రైవర్ కూతురికి సాటి ఆటో డ్రైవర్లే సాయం చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ వస్తున్నాం. నిరాశ్రయమైన ఆ చిన్నారికి వారి అండదండలతోనే ఇప్పుడు ఆమె జీవనం సాగిస్తుందని కూడా అక్షర సత్యంగా మనం చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది ఆటో మిత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రతినిధి. అన్న, ఏమైంది అసలు, ఏంటి? ఏం లేదు సార్, ఇది వచ్చి 2013లో ఒక ఫైనాన్స్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఫైనాన్స్ ఆఫీస్లో ఏమరా అంటే, ఒక అమ్మా నాయన చనిపోయిన ఒక ఫ్యామిలీ వచ్చి ఈడ ఫైనాన్స్ వాళ్ళు న్యాయం చేయండి అని చెప్పి ఏదో అడగతా అంటే ఆడికి డ్రైవర్లు పిలుస్తారు. అప్పుడున్న చార్టీ డ్రైవర్లు, ఒక డ్రైవర్ ఫ్యామిలీ, ఒక బిడ్డ అనాథ అయిపోయింది, రండి అని చెప్పి మా స్టాండ్ నుంచి మేము వెళ్తాం. సుదర్శన్ ఆటో స్టాండ్ రైల్వే స్టేషన్ మాది. అక్కడి నుంచి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆడ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెడతా అంటారు. ఆమె ఈ పెద్ద ఆమెకు వచ్చి ఏం చెప్పనంటా అంటారు. ఈ పెద్ద ఆమె దగ్గర వచ్చి అడుగుతాం, నా కూతురు చనిపోయింది, నా అల్లుడు చనిపోయినాడని ఏమి చెప్తుంది. ఈ పాప అప్పుడు వచ్చి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది, రెడ్డి వర్షిత పాప. అప్పుడు ఏమనుకుంటాడు, మనిషికి 100 రూపాయలు వేసుకొని చేద్దామని నలుగురు డ్రైవర్లు చెప్తారు. 100 రూపాయలు వేసిస్తే ఏమొస్తుంది, దీనికోసం ఏదో ఒకటి చేద్దామనేసి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచనలో నుంచి పుట్టిందే ఒక సైకిల్ యాత్ర. ఆ సైకిల్ యాత్రలో డబ్బాలు కట్టుకొని అప్పుడున్న మీడియా సమక్షంలో చిత్తూరు జిల్లా అంతా తిరుగుతాం. ప్రతి డ్రైవర్ దగ్గర అడుగుతాం, 10 రూపాయలు వసూలు చేస్తాం. ఆ 10 రూపాయలు అనేది 1,07,000 అవుతుంది. దాంట్లో అప్పుడున్న ట్రాఫిక్ డిఎస్పి శంకర్ సారు 7,000 రూపాయలు ఆయన జీతంలో డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు కలిపి 1,07,000 రూపాయలు ఈ అమ్మాయి మీద ఫిక్స్డ్ వేస్తాం. ఫిక్స్డ్ వేస్తే ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ అమ్మాయికి ఇప్పుడు 2,60,000 రూపాయలు ఇచ్చేలాగా, అది మీడియా సమక్షంలో ఇచ్చేలాగా. ఆ రోజు కూడా మీడియా సమక్షంలోనే బ్యాంక్ వేసాం, ఈ రోజు కూడా వాళ్ళ సమక్షంలోనే ఇవ్వాలని మా కోరిక. అలాగే ఈ అమ్మాయికి మనసున్న మహారాజులు ఎవరైనా కానీ సహకరించాలని, ఈ జిల్లాలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మా వంతుగా ఎప్పుడైనా ఈ ఫ్యామిలీకి మేము ఉన్నామనేసి భరోసా ఇచ్చేదానికి సుదర్శన్ ఆటో స్టాండ్ ముందుకు వచ్చింది. ఇంకోటి ఏరా అంటే, అప్పుడున్న మా గౌరవజీసులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ సార్, ఇప్పుడున్న గౌరవజీసులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. ఆ సార్ నుంచి ఈ సార్ తిన్నాం. మేము డాక్టర్ల దగ్గర ఎందుకు ఉంటామంటే, మాకు ఏదైనా 10 నిమిషాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. యాక్సిడెంట్ జరిగితే మాకు ఇబ్బంది వస్తుందని మేము డాక్టర్ల దగ్గర ఉంటాం. ఆ డాక్టర్ అనే ఆయన ఇప్పుడు కోడూరు బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో ఈ పాపకి అందజేసేలాగా. అలాగే విద్య, వైద్యం, ఈ అమ్మాయికి ఏమైనా కానీ మా అన్న కోడూరు బాలసుబ్రహ్మణ్యం అందజేయాలని ఆయన దగ్గర ఒక రిక్వెస్ట్ చేసుకోవడం. ఆయన దానికి కూడా ముందుకు వచ్చారు. డబ్బు మీ సమక్షంలో ఇస్తున్నాం. రేపు ఈ ఫ్యామిలీ మొత్తానికి మేము మా డ్రైవర్ల కుటుంబాల మొత్తం సాయం ఉంటామని కోరుకుంటున్నాం. అంటే మీరు చెప్పండి, ఆ అమ్మాయి మీకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, అంటే ఎందుకు సాయం చేయాలనిపించింది? సాటి డ్రైవర్ కాబట్టి సాయం చేయాలనుకుంది. మా లీడర్ ముందుకు వచ్చి వీళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి, డబ్బు రూపంగా ఎవరైనా ఇచ్చేస్తారు, ప్రతి డ్రైవర్లో చలనం రావాలనేసి చిత్తూరు జిల్లా మొత్తం తిరిగి పోగు చేసి ప్రతి డ్రైవర్ దగ్గర తీసుకున్నాం డబ్బు తీసుకొని. ఇది ఎందుకు చేయనామరా అంటే, అప్పుడుండే పరిస్థితుల్లో కూడా డ్రైవర్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా అయితే ఆదుకునేదానికి ఎవరు లేరు. కాబట్టి ఎవరో రారు, మనమే తయారవ్వాలనే ఒక సంకల్పంతో మా లీడరు ప్రతి ఒక్కరిలో చలనం రావాలని చిత్తూరు జిల్లా మొత్తం తిరిగి ఆటో డ్రైవర్ల దగ్గర కలెక్ట్ చేసిన డబ్బుతో ఆ పాపకు సాయం చేయాలనుకున్నాం. ఎవరో వచ్చి మనకు సాయం చేసేది కాదు, మన డ్రైవర్లే మనం సాయం చేసుకోవాలి అని ఒక సంకల్పంతో మొత్తం చిత్తూరు జిల్లా మొత్తం తిరిగి ఆ పాపకి మా వంతు సహాయంగా, మా డ్రైవర్ల సహాయంగా ఇంతవరకు చేశాము. దీని మీద చదువులకి ఆ పాపకి ఏం కావాల్సి వస్తుందో ఎవరైనా ఒక ముందుకు వచ్చి ఆ పాపకు ప్రతి ఒక్క దీనికి సహాయపడితే చాలా బాగుంటుంది. ఇదే విధంగా చాలా మంది వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా డ్రైవర్లు, వాళ్ళకి కొద్ది సాయం చేస్తే కొద్ది బాగుంటుంది. అంటే ఇక్కడ పాప ఉంది, చిన్నారి రెడ్డి వర్షిత ఉంది. అమ్మ చెప్పు, అంటే నాన్న ఎలా చనిపోయారు, ఏ స్టాండ్లో ఉండేవారు? చిన్నప్పుడు చనిపోయారు కదా, అంటే ఇంతమంది నీకు ఇప్పుడు నాన్న లేకపోయినా ఇంతమంది నీకు అండగా ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. నేను ఎలా చూసుకుంటున్నారమ్మా, ఇంతమంది అన్నలు ఉన్నారు నీకు, ఇప్పుడు ఇంతమంది నీకు తోడున్నారు, ఎలా ఉంది నీకు? ఎలాంటి నీ ఫీలింగ్ ఎలా ఉంది? సంతోషంగా. మీరు మాట్లాడతారు.
అంటే మొత్తానికి ఒక సాటి ఆటో డ్రైవర్కి మేమంతా కలిసి అండగా ఉంటామని తన కూతుర్ని మా కూతురులాగా భావించి ఆమె చదువుకు కావచ్చు, ఆమెకి ఇతర అవసరాలకు కావచ్చు మేము తీర్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్క రంగంలో రావాలని కూడా న్యూస్ 18 కోరుకుంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.